హలో అండి. వెల్కమ్ టు ఆర్వి కిచెన్. ఈరోజు వీడియోలో టేస్టీగా అండ్ సింపుల్‌గా బెండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దానికోసం ఒక కడాయి తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని అన్నీ ఒకేసారి వేసుకోకుండా 2 బ్యాచెస్‌గా వేసుకొని ఫ్రై చేసుకుంటే బెండకాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అవుతాయి. చూడండి, బెండకాయ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే మిగతా బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా పల్లీలను ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక 2 గ్రీన్ చిల్లీ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ. అంతే అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.